హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి సైలెంట్ అయిపోయామన్నారా? మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి చూడండి, చింత చిగురు. ఇది చెట్టు చింత చిగురు. ఇది మా ఫ్రెండ్ చక్కగా వాడు వాళ్ళ ఇంట్లో చింత చెట్టు ఉంది, అక్కడ నుంచి కోసుకొచ్చి ఇచ్చాడు. గఫూర్ భయ్య వాళ్ళ ఇంట్లో చింత చెట్టు ఉంది. చక్కగా మంచిగా చింతకాయలును ఆ చింతకాయలు ముందే ఇచ్చారు. మొన్న పోయిన సండే అనుకుంటా చింత చిగురు తీసుకొచ్చి ఇచ్చారు. సరే, చాలా లేతగా ఉంది, భలే ఉంది ఫ్రెండ్స్. మరి ఇందులో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారా? బొమ్మిడాయిలు. ఇది కూడా బాపట్ల నుంచి తెచ్చేసరికి సముద్రం దగ్గర 2-3 రకాలు. ఈ 2 కాంబినేషన్తో అదేంటో ఇరక్కొట్టేద్దాం, ఆతర కొట్టేద్దాం. మీ నోరు ఊరిచ్చేస్తాం చూడండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే గనక మనం చింత చిగురుతో బొమ్మిడి చేపలు ఎగురు వేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు చింత చిగురు కూడా వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. మనం చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు వేసేవాళ్ళు కదా, అలాగన్నమాట. బొమ్మిడి చేపలు అంటే ఇప్పుడు వాళ్ళు న్యాచురల్గా మామూలు అనుకుంటారు, డ్రై 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 అండి, పచ్చి కాదు. అది ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్తో చూసారనుకో, ఇప్పుడు తిట్టుకోమాకండి, అలా కుదరదు. డ్రై డ్రై. నేను 4.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అయినా ఇంట్రోలో చూపించాను కదా. ఓకే, ఏమో నాలాంటి కంగారు మొత్తం చూడకుండా ఏంటి ఇలా వచ్చిందని అనుకుంటే డిసప్పాయింట్ అవుతారా? ఇవైతే బొమ్మిడి చేపలు చక్కగా, అంటే ఇటు సైడ్ ఏంటంటే బొమ్మిడి చేపలు అంటారు, ఆంధ్ర సైడ్ ఏంటంటే బొమ్మిడాయిలు అంటారు. మీరేమంటారో నాకైతే తెలీదు. మీకు ఇష్టమైతే కనుక చెప్పండి, మీరేం పిలుస్తారో, అంటే ఏ పేరుతో పిలుస్తారో. ఇప్పుడైతే ఇవి శుభ్రంగా కడిగేసేసుకున్నాను నేను. ఓకే, ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. చేప మాత్రం మంచి ఏమంటారు, తింటాకి రెడీ అయినట్టు. అంటే కడుగుతుంటేనే ఆ జిడ్డు చేతులకి, నువ్వు కడుగుతుంటే అన్నావు, నేను కోస్తుంటేనే ఆ జిడ్డు నాకు ఆమకంలాగా అంటుకుపోయింది. మంచి కోతకు రెడీ అయిన ఇదిలాగా ఉంటాను. మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. డైరెక్ట్గా వేసేస్తే కూర అంతా నీసు వాసనగా ఉండి తినబుద్ధి కాదు. కంపల్సరిగా ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. గుడ్లు పులుసులో గుడ్లు ఫస్ట్ వేపినట్టుగా, గుడ్లు పులుసులో ఫస్ట్ గుడ్లు ఊపినట్టుగా వేపినట్టుగా. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేడి ఎక్కువ ఉంది కాబట్టి ఇక టప్పట్లాడించటమేనా? ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కంప్లీట్గా మగ్గిపోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు మాత్రం లేతగా నమనలాడుతుంది. చెట్టు ఉండటం వల్ల అడ్వాంటేజ్గా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకొని వేసుకోవచ్చు కదా. మరి కూరగాయలన్నీ పెట్టేసుకుంటే తీసుకుందాం, పెట్టుకుందాం. ఆశ ఉంది, దేవుడు ఎప్పుడు వస్తాడో మరి. అనుకున్నాక మాత్రం అవ్వదు కదా. ఒక్క వీడియో అయినా అలా న్యాచురల్గా చెట్టు అలా కోస్తా, అదైతే చెట్టు దగ్గరే పెడతావు పొయ్య, చెట్టు దగ్గరే పొయ్యి పెట్టేస్తావా? పెరట్లోనే పొయ్యి పెట్టేస్తా. ఇవైతే కంప్లీట్గా మగ్గిపోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయినాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 2 టమాటాలు మీడియం సైజు కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇందాక చూస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది, నలిపితే ఇంత అయ్యింది. ఇది కంపల్సరీగా 200 గ్రామ్స్ ఉంటుంది. అంతే. ఇక్కడ ఆల్రెడీ టమాటాలు ఉల్లిగడ్డ మగ్గిపోయినాయి. దీనికి కూడా మనం సాల్ట్ లాస్ట్లో చెక్ చేసి వేసుకుందాం. కొంచెం పసుపు, పులుపు ఎక్కువే ఉంటుంది కాబట్టి దీనికి కారం కొంచెం ఎక్కువే వేసుకుందాం. మీరు తినే కారం బట్టి మీరు వేసుకోండి. నేనైతే మాత్రం 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇవి డ్రై ఫిష్ కాబట్టి అవి సాల్ట్లో ఊరపెడతారు కాబట్టి వాటికి సాల్ట్ పట్టుకుని ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు వేసుకునేటప్పుడు ఎప్పుడు వేసుకునే కూరలో వేసుకున్నట్టుగా కాకుండా కొంచెం సాల్ట్ అనేది తగ్గించి వేసుకోండి. ఇప్పుడైతే మనం నలిపి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసుకుందాం. ఏంటి ఆకులన్నీ రఫ్ చేసావా? రఫ్ చేసుకుంటే మనకి ఆ పులుపు అనేది ఆ కూరలోకి దిగిద్ది. తర్వాత మనం చింత చిగురు కాడలతో కోస్తాం కదా, లేత చింత చిగురు కదా, ఆ కాడలు మనకి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇలా రఫ్ చేసుకుంటే కాడలు అనేవి సపరేట్ అయిపోతాయి. చూస్తుంటే మునగాకు, తర్వాత చిన్న మెంతుకూర అవి గుర్తొస్తుంది. వాటితో కూడా ట్రై చేయాలి నాన్న. చింత చిగురుతో చాలా వండుకోవచ్చు. బోటి వండుకోవచ్చు, పచ్చి చేపలు పులుసు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మనం ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. చింత చిగురు పప్పు వండుకుంటారు. అదే ఈసారి చింత చిగురు పప్పు నిన్న వండుగా అనుకున్నాను. చింత చిగురు తర్వాత మునగాకు పప్పు, కాకపోతే మళ్ళీ పప్పు వండేస్తే మళ్ళీ వీటిలో చింత చిగురు ఉండదని ఆలోచించి నిన్న సొరకాయ మామిడికాయ పప్పు వండా. అక్కడ అశోక్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర మునగ చెట్టు కూడా లెగిసింది, లేతగా ఉంది. మునగాకు కూడా తెచ్చి మునగాకు పప్పు లేదా మునగాకును కరివేపాకు కలిపి కారపొడి కొట్టాలి. మునగాకు కారపొడి కొట్టుకుంటారు, మునగా పప్పు వండుకుంటారు, మునగాకు పెసరపప్పు వండుకుంటారు. నీ మాటల్లో పడిపోయి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి కూడా వేసేసుకుందాం. ఫిష్, బొమ్మిడి ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఓ పచ్చిమిరపకాయలా, పచ్చి గిచ్చి అన్నట్టు ఏంటో అనుకుంది. నేను అనుకుంటే కొత్త రకం ఏమైనా వచ్చిందేమో మార్కెట్లోకి. సంచి పట్టుకొని ఇప్పుడే వెళ్ళి పచ్చి గిచ్చి అనాలి. ఇవైతే వాటర్ అంతా ఎగిరిపోయి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. మీరు బొమ్మిడి పులుసు, బొమ్మిడి ఆయిలును చింత చీగురు తింటారా, లేకపోతే రొయ్యలు బీరకాయ తింటారా? బీరకాయ తినరా? తినరా? అమ్మో, అటైతే వేయించారు. మీకోసం చేసిన కర్రీస్ రెడీ, తింటారా? ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందాము. చక్కగా కూర దగ్గరికి అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర. ఇంకా కలర్ఫుల్ డిజైన్ వేరమ్మా. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం. అన్నం కనుక 2 నిమిషాల్లో ఉడకలేదు ఏంది? నా తాట వేస్తావా? నిన్ను ఉడికిస్తా. ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతున్నావు, నోరు ఉడికిపోతుంది. ఫ్యాన్ కట్టేసి ఉడకబెడతా ఇందులో ఫాస్ట్గా. ఇంకొంచెం కూర దగ్గరికి అవ్వాలి, ఎందుకంటే కొంచెం వాటరీగా ఉంది. ఇంకొక 2 మినిట్స్ కనుక మగ్గితే చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాయింట్లో మీరు ఒకసారి సాల్ట్ చూసుకోండి. ఏమండి, సాల్ట్ చూస్తావా? ఇప్పుడే మామిడికి నువ్వే నేను అన్నంలో తప్పదు ఏంటో చూడండి. ఇలా మొదలెట్టాను అనుకుని వాటి వచ్చాక ఆ ముక్కలన్నీ ఎరుగుని తినేస్తా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. అసలు మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు, కానీ కర్రీ మొత్తం సాల్ట్గానే ఉంది. ఈ సాల్ట్ అయితే సరిపోయింది, ఎందుకంటే ఉట్టి నోటితో తింటే సరిపోయింది, రైస్లోకి చాలు. అందుకని
మా చిన్నప్పుడు ఇలాగా తుఫాన్కి సముద్రంలో కొట్టుకొచ్చిందని ఒక చేప తెచ్చారు. గొడ్డళ్లతో నరికి అరకిలో పావులు మా అమ్మ తెచ్చింది. మామూలుగా వండినట్టు కుప్పేసింది. ఇక చూడయ్యా, దాన్ని ఏం చేసాం, ఇక చేపలు ఎగురల్లా పులుసు పెట్టుకున్నాం. మళ్ళీ నీళ్లు పూలు అన్నీ పోసి. అది గుర్తొచ్చింది నాకు. రైస్ కూడా రెడీ, వేడి వేడిగా పళ్ళెం పట్టుకొని వచ్చేయ్, తినే. ఇప్పుడైతే ఒక్కసారి మూత తీసుకుని చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందో కర్రీ అయితే మాత్రం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మంచిగా ప్రిపేర్ అయిపోయింది. చింత చిగురు అయితే చక్కగా దగ్గరికి ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ చింత చిగురు కూడా టేస్ట్ చేద్దాం. అన్నీ వాళ్ళంతా కొత్త కొత్త రెసిపీలు పట్పట్లాడిచ్చేస్తాం. ఇది కొంచెం టైము లేదు, నాకు ఒక్క పీస్ అయితే తింటాను, ఎక్కువ పీసులు తినలేను. ఇవన్నీ చక్కగా ఇవి మన బొమ్మిడాయి కూడా చక్కగా నీట్గా చూసారా, ఇదిగా ఇలాగా ఇలా ఉంచుకొని ఇలా తినాలి. బా, డిఫరెంట్ టేస్ట్, బాగుంది. ఫ్రెండ్స్, చింత చిగురు పేరు వింటేనే నోట్లో లాలాజీ ఊరిపోతుందా? అలాగే బా, అమేజింగ్ ఫ్రెండ్స్. చింత చిగురు అయితే ఎక్సలెంట్. బా, ఆ చింత చిగురు కూర ఎవరికి, మాకు నాకే ఉంచేసి. అది మా డాడీ ఫేవరెట్ అంట. డాడీ ఫేవరెట్ అయినా కొంచెం నాకు ఎక్కువ కావాలి. ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నేను కొంచెం వదిలినా మన టేస్ట్ మిస్ అయిపోతాం. ఫ్రెండ్స్, చింత చిగురు యాక్చువల్గా మా దగ్గర బొమ్మిడాయిలు ఇవన్నీ రకాలు ఉన్నాయి, ఇది వేసాం. ఇందులో ఇంకా రకరకాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే దీని టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆహా, ఏమి రుచి. మరి తినేటప్పుడు పాటలు ఎందుకు? మీ డాడీ కూర అయినన్నది నువ్వు తిట్టు చూంటున్నావు, నాకు అర్థమైపోయింది. వద్దులే కానీ, నేను తినలే కానీ మీ డాడీకే పెట్టు. అబ్బో, అర్థమైంది. అబ్బో, మా డాడీ నీ తర్వాతే ఎవరైనా అంటే. ఫ్రెండ్స్, అర్థమైపోయింది నాకు. పొలమారుతుందా ఎదురుగా నవ్వుతా ఉంది కానీ తిడుతుంది లోన. అబ్బా, నేనేం తిట్టట్లేదు. వేరే లెవెల్ చింత చిగురు. హరి పుట్ట లెక్క గలవా, చిటారి కొమ్మన చింత చిగురు కోయగలవా. కోసుకుని వచ్చారుగా. ఓకే, రైట్. మీరు మాత్రం డోంట్ మిస్ ఫ్రెండ్స్. అలాగే ఎక్కువ మాట్లాడాను, నాకు తిండి మీద ఇదైపోయింది, మనసు అలా టర్న్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.